ప్రార్థన చేసుకుందా. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసు నామమునకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మేము స్తుతించి మహిమపరిచిన బర్త్డే సందర్భంగా కాజన్న తన కుమారుడు యొక్క బర్త్డే జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి సోదరు మహిమదాస్ బర్త్డే కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యం ద్వారా కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడవలసి మనం చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏది మళ్ళీ అభిలేడి సరే. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం. అతను వచ్చేలాగా మనము వాక్యాములు పెడదాం. చాలా లేట్ అయింది ఇప్పటికే. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరనెను. కూర్చో. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనకు చెప్పబడిన మాటలు ఉంటున్నాయి. బాప్తిస్మిచ్చు యోహాను పుట్టక మునిపే తన జీవితాన్ని గురించి దేవుడు దూత ద్వారా మరి యోహానుకు ఎలిజబెత్ కూడా చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉంటాం. మరి యోహాను ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రవచనానుసారంగా ఏలియాకు ఆత్మయు శక్తి కలిగిన వాడై ఉంటాడని వచ్చాడు. ఆయన పంపాడు. యోహాను యొక్క బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారు కదా. మరి నీ పేరేమో సాయి కిరణ్. సాయి కిరణ్ పుట్టినప్పుడు ఒకవేళ 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటాయి. నువ్వు మీ ఇంట్లో పుట్టినప్పుడు అందరికీ సంతోషం కలిగిందా? మీ ఇంటి వరకు మాత్రం సంతోషం కలిగిందా? ఏం కాదన్నా, నీ ఇంటి వరకే, లేకపోతే నీ బంధువులు, ఈ ఊరంతటా కాదు కదా. నిజంగానే అది సాధ్యమే. కానీ బాప్తిస్మిచ్చు యోహాను పుడితే చెప్పిన మాట ఏంటంటే అందరికీ అనేకులు సంతోషిస్తారు. ఒకని జన్మ మరి అనేకులకి సంతోషదాయకంగా ఉండాలి. ఈ దినాల్లో యవనస్తుల జీవితాలు కానీ పెద్దల జీవితాలు కానీ ఎలాగుంటున్నాయంటే వీరు ఎందుకు పుట్టారా, వీరు ఎందుకు జన్మించారు ఈ లోకంలో అని మరి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటంటే వారి యొక్క దుర్మార్గతను బట్టి, వారు నడుస్తున్నటువంటి పాపాన్ని బట్టి, వారి యొక్క మోసాలను బట్టి మరి ప్రజలైన వారు బాధపడతారు. బాధపడినప్పుడు ఏమంటారంటే మరి దా అయిపోయింది రండి ఒక 5 నిమిషాలు కూర్చోండి. కాబట్టి అనేకులు సంతోషిస్తారు. ఒకని యొక్క జన్మ అనేకులకు సంతోషించడానికి. ఒక మాట మనం చెప్పుకోవచ్చు, మనం బ్రతికినా చనిపోయినా సంతోషదాయకంగా ప్రజలైన వారు బ్రతికున్నప్పుడు మన గురించి సంతోషించాలి, చనిపోయిన తర్వాత మన గురించి దుఃఖపడాలి. అరే ఇలాంటి వ్యక్తిని కోల్పోయినాము అనేటట్టుగా. యోహాను జీవితము ఎలాగుందంటే ప్రజలందరినీ అయిపోయింది అట్లా. ఆ వైరు చూడు, ఇది పక్కది హలో ఛార్జింగ్ అయిపోయినట్టుంది. సరే, యోహాను జీవితము ప్రజలందరికీ సంతోషదాయకాన్ని కలిగించినట్లుగా మనం చూస్తాం. సంతోషాన్ని ఇచ్చింది. సంతోషాన్ని చూడండి, ఎప్పుడు సంతోషం కలిగి ఉంటాము. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం. చాలా కొద్ది నిమిషాలు నేను చూస్తాను, కొద్ది నిమిషాలు. అది బ్యాటరీ అయిపోయిందిలే, రాలేదు.
అది కరెక్షన్ అయిపోయింది. కాబట్టి మనం ఆలోచిస్తే ఎప్పుడు సంతోషం కలుగుతుంది కుటుంబంలో అంటే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము కలిగిన కుమారుడు. జ్ఞానం కలిగిన కుమారుడు అంటే అర్థం ఏమిటి? ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి మరి ప్రశంసలు పొందుతున్నప్పుడు, లోకంలో వీడు చాలా మంచివాడు అండి, చాలా జ్ఞానవంతుడు అన్నప్పుడు, ఎవరి కుమారుడు అంటే ఫలాని వ్యక్తి కుమారుడు అని అన్నప్పుడు మరి తల్లిదండ్రులకు సంతోషం. ఏదైనా ఒక విజయం సాధించిన తరప్పుడు తల్లిదండ్రులకు సంతోషం, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు సాయి కిరణ్ కదా పేరు, సాయి కిరణ్ బట్టి తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషిస్తారు అనేదంటే ఒకటే మాట చెప్పుకోవాలంటే, నీవు నిత్యరాజ్యపు మార్గంలో ఎప్పుడైతే నడుస్తావో, ఇక్కడే నీవు నిత్యరాజ్యపు మార్గంలో ఎప్పుడైతే నడుస్తావో, ఎవరైనా సరే ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు తల్లిదండ్రులు సంతోషించాలి. చూడండి, ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. కిందనున్న పాతాళం తప్పించుకోవాలా, పరమున జీవ మార్గానికి వెళ్ళాలి. అంటే ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క ఆలోచన, తలంపు ఎలాగుంటాయంటే భౌతిక సంబంధమైన వాటిపైన ఉంచడు. ఈ లోకం భౌతిక సంబంధమైన అన్నీ కూడా వ్యర్థమైపోయి మన ఆలోచన, యవనస్తుల ఆలోచన, తలంపులన్నీ భూలోకం వైపే తిరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనము మన తల్లిదండ్రులను సంతోష పెట్టాలి, లేకపోతే మన ద్వారా మన తల్లిదండ్రులకు సంతోషం కలగాలి అంటే జ్ఞానం కలిగిన వారమైన మనము పరమునకు, జీవమునకు వెళ్ళే మార్గమును మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. ఒక మాట చెప్పుకోవాలంటే చూడండి, లూకా సువార్త. మన దేవుడు మన గురించి ఎప్పుడు సంతోషిస్తాడు అనేది ఆలోచిస్తే లూకా సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం చదవండి ఎవరైనా. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, అంటే మారు మనసు పొందేటువంటి వ్యక్తి జీవితం మార్చుకుని ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ లోకం అశాశ్వతమైంది, నా జీవితము, నా నడవడిక, నా యొక్క ప్రయాణము పరసంబంధంగా ఉండాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తుంటాడో ఆ వ్యక్తి తల్లిదండ్రులను కానీ దేవుణ్ణి సంతోషపెడతాడు. ఎందుకంటే నశించిపోయే వ్యక్తి నాశనం కలిగించేటువంటి ఈ భూ సంబంధమైనటువంటి వాటిపైనే దృష్టిస్తాడు, ఇక పరసంబంధమైన వాటిపై దృష్టించడు. ప్రియమైన వాళ్ళగా మనకు బాగా తెలుసు, మొదట వాక్యం విన్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఎందుకు కొత్త జన్మ జన్మించాడో ఆలోచిస్తే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి మార్గము, అది తెలుసుకోవడమే మార్గం. ఈ మార్గమును ఎప్పుడైతే తెలుసుకుంటావో, పరసంబంధమైనటువంటి మార్గం ఎప్పుడైతే గ్రహిస్తావో, పాతాళం యొక్క మార్గంలో వెళ్ళకుండా జీవ మార్గంలో ఎప్పుడైతే వెళ్తావో నీకు సంతోషము, నీ కుటుంబానికి సంతోషము, తల్లిదండ్రులైన వారికి సంతోషం. మనం చెప్పుకోవచ్చు, పిల్లలు ఎదిగే కొద్దీ ఇళ్లలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మన తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ, అరే నీకు బాధ్యత లేదు, ఏమీ లేదు కదా, బాధ్యత కలిగి నువ్వు జీవించలేకపోతుంటున్నావు. మరి నువ్వు యవనస్తుడు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వయసు పెరిగే కొద్దీ యవనస్తులైన వారికి కుటుంబం యొక్క బాధ్యతను తెలుసుకునేవారుగా ఉండాలి. అది తెలుసుకో, మన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులు దానిని బట్టి ఏమైనా సంతోషిస్తారంటే సంతోషించరు. బాధ్యత కలిగి ఎప్పుడైతే కుటుంబ విషయంలో బాధ్యత కలిగి జీవిస్తారో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, బాధ్యత కలిగి ఉన్నారా, మరి కుటుంబం విషయం అంటే కొంత బాధ్యత ఉంది అని ఆలోచిస్తాం.
మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము, జన్మించిన మనము పరసంబంధమైన వాటిపైన ఆలోచన లేకపోతే మనకు సంతోషం ఉండదు, మన తల్లిదండ్రులకు సంతోషం ఉండదు, దేవునికి కూడా సంతోషం ఉండదు. మన జీవితము ద్వారా అనేకులకి ఆశీర్వాదకరం ఇవ్వలేం. కాబట్టి ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు పుట్టావు, మన పుట్టుక ఇతరులకు సంతోషం, ఇతరులకు కంటతడి పెట్టుకోకుండా చూస్తే చాలు. కానీ మనం పుట్టిన తర్వాత వారు బాధపడుకోకుండా మన ద్వారా వాళ్ళు ఆశీర్వాదం పొందగలిగేటువంటి జీవితం జీవించాలి. అందుకే బాప్తిస్మిచ్చు యోహాను ఎలాగా జీవించాడంటే, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, ఇతరులకు ఆటంకకరంగా లేకోకుండా తన జీవితము పుట్టినది మొదలుకొని తల్లిదండ్రులను సంతోషపెడుతున్నాడు, దేవుని సంతోషపెడుతుంటున్నాడు. తల్లిదండ్రులను దేవుని సంతోషపెట్టేవాడు. మరి లోకాన్ని కూడా సంతోషపెట్టేటువంటి మార్గంలో, అంటే దైవికమైన మార్గం నడుస్తాడు. యోహాను అదే మార్గం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాన మన జన్మ చాలా శ్రేష్టమైంది. ఈ జన్మను ఈ జన్మ యొక్క విలువ మనకు అర్థం కాదు. శ్రేష్టమైందని ఆలోచించి మనము ఏం చేస్తున్నామంటే మన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి జీవితము శ్రేష్టంగా దేవుడు జన్మింపజేశాడు. అయితే ఆ వ్యక్తి ఎందుకు జన్మించాడో తెలియకోకుండా తన ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఈ లోకంలో తను ఎంతో మరి అందరికీ బాధ కలిగించిన వాడుగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే సంసోను. దేవుడు చెప్పాడు, భూలోకంలో సంసోను ఈ లోకంలో పంపిస్తా అని చెప్పాడు. సంసోను వచ్చాడు, బ్రతికాడు, మళ్ళాగా యవన జీవితంలో జీవిస్తున్నాడు. సంసోను చాలా బలవంతుడు, మామూలు బలవంతుడు కదా, ప్రపంచంలో బలవంతులలో మొదటివాడు. అలాంటి బలవంతుడు ఎలాగ జీవిస్తున్నాడు, ఎలాగ తన జీవితాన్ని గడిపాడు, తన జీవితం మొదటగా ఎలాగ మరి ఆరంభించాడు, చివరిగా ఎలాగ అయిపోయింది, తన జీవితం ద్వారా ఎంతమంది బాధపడ్డారు, తల్లిదండ్రులు ఎంతమంది దుఃఖపడ్డారు, ఇవన్నీ మనం ఆలోచిస్తే చాలా బాధపడ్డారు. ఒకటి కారణం ఏమిటంటే, సంసోను తన ఇష్ట ప్రకారంగా జీవించడానికి కోరుకున్నాడు. ఇష్టానుసారంగా జీవించడం. ఇష్టానుసారం అంటే ఏదైనా సరే మంచి చెబితే వినేది విషయాలు ఉండవు. మంచి చెప్తే మనం ఎప్పటికి వింటావా? మంచి చెప్తే నాకు తెలుసులే అంటాం, నా ఇష్ట ప్రకారంగా జీవిస్తా అంటాం. ఇంకా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయే కొద్దీ మనిషికి ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఎవడి మాట వినడు, తల్లిదండ్రుల మాట కానీ పెద్దల మాట కానీ ఎవరి మాట వినరు. చివరికి ఏమైపోతానంటే నష్టపడిపోతా. ఒక దినాన వచ్చినప్పుడు నష్టమైపోయి ఈ నష్టంలో తేరుకునే లోపల కుటుంబానికి అంతటి కూడా ప్రియమైన వాళ్ళ దుఃఖాన్ని కలిగించే వారంగా ఉంటాం. కాబట్టి మనం గుర్తించుకుందాం, మన జన్మ చాలా శ్రేష్టమైంది. ఈ జన్మను మనము మరి ఇతరులకు సంతోషదాయకంగా, తల్లిదండ్రులకు సంతోషపెట్టే విధంగా, మరి దేవుని సంతోషపెట్టే విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అదే మన జన్మకు సార్థకము, ఇంకేం లేదు. చివరికి మన జన్మ చివరి వరకు మరి మన బ్రతికిన కొన్ని దినాలు బ్రతికినప్పటికీ కూడా మరి మంచిగా ఉంటేనే, మన కొద్ది దినాలు బ్రతికినా కూడా మంచి, లేకపోతే ఎన్నో సంవత్సరాలు బ్రతికిండి దౌర్భాగ్యమైన జీవితం ఉంటే మన జీవితం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రియమైన వాళ్ళ ఒకసారి గుర్తించుకుందాం, దేవుడు మన నుంచి సంతోషపడాలని కోరుకుంటున్నాడు. మనము ప్రభువుకు ఇష్టకరమైన వారంగా ఉండాలి. చాలామంది ఇష్టకరమైన వారంగా ఉన్నారు, ప్రభువును సంతోషపెట్టారు, కుటుంబాన్ని సంతోషపెట్టారు, తల్లిదండ్రులను సంతోషపెట్టారు, లోకంలో సత్యంలో నడిచారు, ప్రేమ కలిగి నడిచారు, దేవుని మార్గం నడిచారు, ఇష్టమైన మార్గం తొలగించుకున్నారు, దౌర్భాగ్య స్థితిలో నుంచి దూరపరచబడ్డారు. చివరికి వారి జీవితము ఎలాగుందంటే, మొదటిలో సంతోషదాయకంగా ఉండింది, వారు జీవించి చనిపోయే సమయం కూడా అందరూ కూడా మరి ఆయన జీవితం ఎంతో మంచిదనేటువంటి విధానంలో వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఇదనాన మనం అది గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. మన జీవితం చాలా శ్రేష్టమైనది. జీవితాన్ని ఇష్టమొచ్చుడుగా చేసుకోకూడదు. బైబిల్ గ్రంథంలో జీవితాన్ని ఇష్టమొచ్చుడుగా చేసుకున్నట్టు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూపించి మరి ప్రార్థన చేస్తాము. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం మనకు తెలిసిన మాటే 25వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. దయచేసి మాట చదువుకుందా, నేను చదువుతా వినండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ జీవితకాలం చాలు ఎట్ట అనిపించాడంట? ఇష్టమైనట్టు అంటే తనకు ఎట్లా ఇష్టమో అలాగ జీవించాడు.
తన ఇష్టము ద్వారా అనేకమైన వారు ఎంతమంది బాధపడ్డారో తనకు అర్థం కాలేదు. తన జీవితం ద్వారా అనేకమంది ఎంతమంది దుఃఖపడ్డారో తనకు అర్థం కావడం లేదు. తనకు కావాల్సింది తన ఇష్టము, తన సౌఖ్యము, తన జీవితం. నిజంగానే ఇలాగే కొన్ని దినాలు జరిగిపోయింది. ఎన్నోసార్లు దేవుని బిడ్డలైన వారు తనను హెచ్చరించి, దేవుని మాటను హెచ్చరించి, దేవుని ధర్మశాస్త్ర వాక్యం హెచ్చరించినప్పటికీ తృణీకారం చేస్తూ వచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడు మాడరా అన్నట్లుగా తన ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనుకొని ఈ దినాల్లో యవనస్తులైన వారు కానీ పెద్దలైన వారు కానీ మరి ఎంత నష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించు. నా ఇష్టం, నా ఇష్టం. ఈ ఇష్టమే మానవుడికి నష్టం కలగజేస్తూ ఉంది. మన ఇష్టమే మనకు నష్టం కలగజేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడైన వ్యక్తి తన ఇష్ట ప్రకారంగా జీవించి మరి చనిపోయినాడు లోకంలో. కానీ తనకు తన ఇష్టం ద్వారా చనిపోయిన దాన్ని బట్టి తనకు కలిగిన లాభం ఏమిటంటే నిత్య నరకము, నిత్య మరణం. నేను ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. మా నాన్న పేరు సుబ్బయ్య. సూపర్నెట్గా పనిచేశాడు. మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాడే. బాగా వినాలి. చిన్న వయసు నుంచి అంటే రక్షణ లేదు, మారు వయసులో దేవుడు అంటే ఎరగడు. వివాహం అయిపోయింది, నేను పుట్టాను, ఉద్యోగం వచ్చింది. ఎలాగ జీవించాడు? జ్ఞానం లేనివాడా, తెలియలేనివాడా, చదువు లేనివాడా, ఇల్లు లేనివాడా, అన్నీ ఉన్నాయి. కానీ తన ఇష్ట ప్రకారంగా జీవించాడు. త్రాగుడుకు అలవాటు అయిపోయినాడు. కుటుంబం పట్టించుకోలేదు. కుటుంబం ద్వారా తనకెంతో నష్టం. అంటే కుటుంబం అంతా కూడా, మా కుటుంబం అంతా కూడా తండ్రి అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారని కూడా, మీ నాన్న ఇష్టమే కదా నీకు? ఇష్టమే కదా? ఎందుకు ఇష్టము? ఎందుకు ఇష్టమో చెప్పు. అన్నీ తెచ్చిస్తాడు, అడిగినప్పుడు ఇస్తాడు కదా. మా నాయన అటోడు కాదు, మీ నాయనలాగా మా నాయనటోడు కాదు, మామూలు కఠినాత్ముడు. అయితే ఎట్లాంటోడంటే కుటుంబానికి అన్యాయం చేసినా పర్వాలేదు కానీ లోకస్తులకు మాత్రం న్యాయం చేయాలి, మంచి చేయాలి. కుటుంబం ఎట్టయినా పోని. నేను 5-6 సంవత్సరాలు మా నాయనతో ఒంటరిగా ఉన్నా. ఎప్పటి నుంచి తెలుసా మీకు? 3వ తరగతి నుంచి మా నాయనతోనే ఉన్నా నేను. 3వ తరగతి నుంచి మా అమ్మ వెళ్ళిపోయింది. 3వ తరగతి ఒంటరిగా నేను, మా నాయన చేసి పెట్టడం, నేను తినడం, స్కూల్కి పోవడం. తర్వాత 17వ సంవత్సరం తర్వాత నేను మళ్ళీ 3 సంవత్సరాలు ఉన్నా. అంటే కుటుంబంలో ఎంత వేదన. అరే దేవుని తెలుసుకోలేకపోయినావా? సరే దేవుడు వద్దులే, నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఒక ఉద్యోగం చేస్తున్నావు, అన్నీ ఉన్నాయి, కుటుంబ సంఘంలో ఎలా ఉండాలి నీకు తెలియదా? కుటుంబంలో నీ ఇష్ట ప్రకారం జీవిస్తే ఎవరికి సంతోషము? సరే జీవించాడు, రిటైర్డ్ అయిపోయినాడు, తాగుడుకు అలవాటు అయిపోయినాడు కదా. చివరి దినాల్లో అన్నం తినకుండా 2 నెలలు తాగినాడు ఫుల్లుగా. తాగేలేక ఏమైపోయింది, టీబీ వచ్చింది. మా నాయన అప్పుడు బాగా బీడీలు వాడేవాడు. ఇప్పుడు అంటే సిగరెట్లు ఎక్కువ అయినాయిలే, బీడీలు బీడీలు. ఆ ఊపిరితిత్తులన్నీ కూడా నల్లగా మారిపోయినాయి. అంటే టీబీ జబ్బు వచ్చేసింది. చివరికి టీబీ జబ్బు వచ్చేసింది. నా చేతులతోనే పట్టుకోపోయినా, చెతుకుబట్టే డాక్టర్ అంటున్నారు వారం కంటే ఎక్కువ బతకడం. చెప్పేసాను. నేను చెప్పిన నాయన, ఇప్పటికైనా నీ నోరు తెలిసి ఇప్పుడంతవరకు నీ ఇష్టానుసారంగా ఉన్నావు, ఈ చివరి దినాల్లో అయినా సరే నా జీవితం క్షమించు ప్రభుడు, ఒక్క మాట అడగలేవా అంటే యాడ నోట్లోంచి మాట వస్తాగా. అర్థమైందే? మాట్లాడలేడు. ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి చివరి జీవితం ఎలాగుందంటే ఎవరికి ఇష్టం లేని వాడుగా చచ్చిపోయినాడండి. ఎవరికి ఇష్టం లేదు. సూపర్ ఏంటంటే ఎంత ఆస్తి ఉండాలా, ఎంత పలుకుబడి ఉండాలా, ఎన్ని కనీసము మోసం చేసైనా సరే ఏం చేస్తారు, ఇల్లు ఆస్తులు చెప్తుంటారు. ఏమి లేదు, తాగుడుకు అలవాటు అయిపోయి గుడిసె కూడా లేదు మాకు అసలుకి. చచ్చిన తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాతనే ఒక చిన్న రేకులు కట్టుకున్నాం. ఎక్కడ చచ్చిపోయాడు రా నాయన అంటే మా అత్త ఇంటికాడ పుడు గుడిసెలు చచ్చిపోయాడు. కళ్ళ ముందు చనిపోయినాడు. ఇక వచ్చినారు మా అమ్మ, మా చెల్లెళ్ళు వచ్చారు. ఏడవాలి కాబట్టి ఏడుస్తున్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఇప్పుడు తండ్రి చనిపోతే అర్థమైందా? ఏడవకపోతే లోకం ఏమనుకుంటుంది, ఒరే నాయన సుబ్బయ్య భార్య సౌరా చచ్చిపోయినా కూడా ఏడవలేదు. ఎందుకు ఏడుస్తారు? బతికినంతారు నీ ఇష్ట ప్రకారం జీవించి, నీ ఇష్టానుసారం జీవించి, కుటుంబంలో కానీ పిల్లలు కానీ ఏమి పట్టించుకోకుండా జీవించి ఈ దినాన నువ్వు చచ్చిపోతే నీ గురించి ఏడుస్తారా? ఏడ్చారు. చూడండి జీవితం ఎంత దరిద్రమైపోయిందో. నేను మా తండ్రి గురించి చెప్పడం కాదు, కానీ మనం జన్మిస్తే ఎలా ఉండాలంటే జీవించినా కూడా మనం చచ్చిపోయిన తర్వాత అదే ఇలాంటి వాడు పోయినాడు రా, ఇలాంటి వాడు మనకు లోకంలో దొరకడు, ఇలాంటి మంచి వ్యక్తి పోయినాడు, ఇలాంటి మంచివాడు మనకు కావాలి అనేటువంటి ఆలోచన కలిగిన ప్రజల హృదయాలలో. అంతేగాని ఎప్పుడు బతుకున్నప్పుడు వీడు సత్య బాగుండరా అనేటువంటి మాట మన జీవితంలో రానివ్వకూడదు. ఇప్పటికైనా సరే ఇప్పుడు ఫోన్ చేసి మా నాయన పేరు చెప్తే మా అమ్మకు రగిలిపోతుంది.
అర్థమైంది. ఎందుకు అంత బాధ పెట్టినాడు, అంత దుర్మార్గంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ జీవితం ఏమిటి? బ్రతుకున్నాం, ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం, ప్రతి సంవత్సరం మనం మరి జీవిస్తూ ఉంటున్నాం. కానీ మనం బ్రతికినా చచ్చినా అనేకులకి సంతోషదాయకంగా మనము జీవించాలి. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవించాలని కాదు, నీతిగా సత్యంగా జీవం కలిగిన వారంగా జీవించాలి. అది ప్రాముఖ్యమైనది. అంతేగాని మన ఇష్ట ప్రకారం జీవించి చివరికి చచ్చిపోయే సమయంలో మన గురించి ఎవరు కూడా పట్టించుకోకుండా చివరికి మన పాడిన మోయడానికి కూడా పోయినాడు వాడు చచ్చి వాడిని ఎందుకు పట్టుకుంటే ఇంకా లేని పాపాలు వస్తారా మనకు అనేటువంటి జీవితం మన జీవితంలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ ఒక్కసారి గుర్తించుకో, దేవుడు నీకు మరో తరుణం ఇస్తున్నాడు. నూతన జన్మ లేకపోతే నీ జీవితం మార్చబడి దేవునితో ఉంటే ఎంతమంది, నేను చెప్పగలను. భగత్ సింగ్ గారి గురించి ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఆయన ఎక్కడో మరి పాకిస్తాన్లో పుట్టాడు, సిక్కుల మతంలో పుట్టాడు. తర్వాత ఆయన దేవుని వ్యతిరేకి, బైబిల్ చింపేశాడు. దేవుడు తను పట్టుకున్నాడు. తను పట్టుకున్న తర్వాత దేవుని కొరకు తన తల్లిదండ్రులు కూడా రారా మీ ఇష్ట ప్రకారంగా మా ఇష్ట ప్రకారంగా ఉంటే ఉండనన్నాడు. జీవించాడు. 97 సంవత్సరాలు జీవించాడు భగత్ సింగ్ గారు. ఈ భూలోకంలో తను చనిపోతే ఏడ్చిన వారు, బాధపడిన వారు, ఇలాంటి వ్యక్తి మేము కోల్పోయినామని ఒకరిద్దరు కాదు, మనం చనిపోతే లెక్క పెడితే 100 మంది ఉంటారు, అంతే కదండి. అంత కూడా లెక్క పెడితే. కానీ ఆయన చనిపోయాడు. నేను కల్లారా చూశాను. లక్షల మంది అట్లా, ఆ లక్షల మందిలో నేను వెళ్ళినా కూడా కారణం ఏంటంటే అది మరణం అంటే, అది జీవితం అంటే. మనం చచ్చిపోయిన తర్వాత ఏంద్రా వీడు బతికినాడు పోయినాడు అనే కాదు. కాబట్టి జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఈ జీవితంలో మనం ఏం చేయకూడదు, మన ఇష్ట ప్రకారం జీవించకూడదు. నీ ఇష్ట ప్రకారం జీవించే సమయం ఎప్పుడంటే దేవుడితో నువ్వు గడిపినప్పుడు, దేవుడికి నీ మనసు ఇచ్చినప్పుడు, అప్పుడు నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నీకు మార్గం ఉంటుంది. లేకపోతే మన ఇష్ట ప్రకారమైన మార్గం ఒకటి గుర్తుపెట్టుకో, మన మార్గం ఏం చేస్తుందంటే మరణానికి దారితీస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉంది, ఒకడు తన ఎదుట సరైన మార్గంగా కనబడుతుంది కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది. మనకేం తెలియదు. మనం అనుకుంటాం తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు అనుకుంటాం, కానీ అంత వేస్ట్. ఏది తెలియదు. చివరికి నష్టపోయిన తర్వాత ఇంత నష్టం ఉందా అంటే అవును, అంత నష్టమే ఉంది. కాబట్టి మన జన్మ చాలా ప్రాముఖ్యమైనది. ఈ జన్మను మన ఇష్ట ప్రకారం కాకోకుండా దేవుని ఇష్ట ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.